హలో, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌లో ఇవాళ వీడియో వచ్చేసి డేట్ నైట్ విత్ మై డాటర్. నా డాటర్‌తో డేట్ నైట్‌కి వెళ్ళాననమాట. సో, ఎంతమంది ఇలా చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. తనైతే ఫుల్ కుషబ్బా! అసలు తన హ్యాపీనెస్ చూడాలి మామూలుగా లేకుండే. అన్ని స్టోర్స్ తిరుగుతుండే. ఈ స్టోర్‌కి వచ్చేసాము. ఈ స్టోర్ రాగానే తన ఐడియాస్ చూడాలి. ఎలా మమ్మీని మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేద్దామని ఆలోచిస్తుండే. సో, వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఏమేం కొనుక్కుందో. సో, ఇక్కడ తను అన్నీ చూస్తుంటే ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. సో, నా డాటర్‌కైతే ఒక చిన్న హ్యాబిట్ నేర్పించాను. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్ నాకు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఏది కొనుక్కున్నా, ఇఫ్ ఇన్ కేస్ తను ఏదైనా ఇష్టంగా కొనుక్కున్నా, అది యూజ్‌ఫుల్ ఐటెమ్ కొనుక్కుంటే, రేపు మార్నింగ్ అది నీకే యూజ్ అవుతది అనేది నేను నేర్పించాను. సో, అది ఇప్పుడే యూజ్ కావచ్చు. మేబీ తను స్కూల్‌కెళ్ళేటప్పుడు అలా ఏదైనా యూజ్‌ఫుల్ ఐటెమ్ అయితే తను షాప్ చేసుకుంటది. ఎప్పుడు షాపింగ్ చేసినా తనకి అయితే నేను ఈ ప్రాసెస్ నేర్పించేసాను. సో, ఇప్పటికి తను అన్నీ చూస్తుంది. బట్ ఏది యూజ్ అవుతుందో, ఏది పర్ఫెక్టో తనకి, అదే తను చూజ్ చేసుకుంటుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకిది నచ్చితే నాకు కమెంట్ చేయండి. అండ్ లెట్ మీ నో మీరెలాంటి థింగ్స్ నేర్పిస్తారు మీ పిల్లలకి. సో దట్ ఐ విల్ ఆల్సో ఇండల్జ్ ఇన్ మై కిడ్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇదొక పెన్సిల్. యాక్చువల్లీ తనేమనుకుందంటే ఇదేమైనా డిఫరెంట్‌గా ఉందేమో చెక్ చేద్దామని చూసింది. బట్ చూసి నా దగ్గరున్నది లాంటిది సిమిలర్‌ది ఎందుకు వేస్ట్ ఇంకొకటి కొనుక్కోవడం అని ఆలోచించి పెట్టేసింది. సో, ఇది మనం కిడ్స్‌కి ఇయ్యొచ్చు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ ఎరేజర్స్, ఇలా చిన్ని ఐటెమ్స్. ఇదైతే ఒకటేదో స్కేల్. చిన్నప్పుడు ఎంతమందికి గుర్తుంది ఇలాంటి స్కేల్? నాకైతే బాగా గుర్తుంది. ఫుల్ ఆడుకునేదాన్ని. తనకు కూడా ఫుల్ నచ్చింది. బట్ స్టిల్ తననుకుంది నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా! ఎందుకిది తీసుకోవడం? సో, షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం షాప్ చేసిందో నేను మీకు ఎండింగ్‌లో చూపిస్తాను. సో, నేనైతే మూవీకొచ్చేసాను. మూవీకొచ్చాక తన హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. సో, డేట్‌లో మూవీ కూడా ఒక పార్ట్. సో, 'కృష్ణుడు' మూవీకొచ్చేసాము. సో, మూవీ అయితే ఆసమ్ అబ్బా!